మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. సో ఎమ్మెల్సీ నాగబాబు, పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబుకు ఒక కీలక పదవిని కూటమి ప్రభుత్వం అనౌన్స్ చేసింది. సో గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్గా ఆయన్ను అనౌన్స్ చేస్తూ, సో క్యాబినెట్ హోదాను కల్పిస్తూ కూడా అటవీ శాఖ కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాన్ని అయితే ఇవాళ తీసుకుంది. ఎమ్మెల్సీ నాగబాబుకు ఈ పదవి రావడం పట్ల జనసేన పార్టీ అభిప్రాయం ఎలా ఉంది, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి జనసేన పార్టీ నాయకులు శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే సార్. సో నాగబాబు గారిని మంత్రి పదవిలోకి తీసుకుంటారని అందరూ భావించారు. ఆ దిశగా గతంలోనే చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు కేబినెట్ హోదా కల్పిస్తూ ఈ పదవి ఇవ్వడం వల్ల మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఆ పోస్ట్ వచ్చిందనుకోవచ్చా? ఏదైతే ఇప్పుడు గౌరవనీయులు శాసనమండలి సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు గారికి చైర్మన్ గా ఇవ్వటం అన్నది కేబినెట్ హోదాతో ఒక రకంగా మాకు సంతోషదాయకంగానే ఉంది. కాకపోతే చాలా మంది అనుకున్నట్టు కొణిదెల నాగబాబు గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత బ్రదర్ గా మాత్రం ఈ పదవి ఇచ్చారని మాత్రం నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే ఆయన పడ్డ కష్టము ఈ గత 7-8 సంవత్సరాలుగా మా కళ్ళతో చూసిన విధానం మాకు తెలుసండి. కొన్ని సందర్భాల్లో ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా ఆయనతో పాటు ఆయన ఫ్యామిలీని అందరినీ ఎక్కడెక్కడో వదిలి దూరంగా అన్ని విలేజెస్ తిరిగి ఆయన పార్టీ బలోపేతం చేసిన కృషికి ప్రతిఫలంగా ఈ పదవి వచ్చిందని నేను భావిస్తున్నానండి. ఎందుకంటే గతంలో 2024 ఎలక్షన్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుపుకి ఒక జన సైనికుడిగా ఆయన పడ్డ కష్టం, ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు శ్రీమతి పద్మజ మేడం గారు కానీ, అలాగే వరుణ్ బాబు కానీ, వీళ్ళంతా తిరిగిన విధానం కావచ్చు. అట్లాగే పార్టీకి వెనకుండి ఏ పదవి ఆశించకుండా ఒక వెన్నుముక్కలా నిలబడ్డారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయడం ఏంటండి. ముఖ్యంగా నాగబాబు గారు పార్టీలో చాలా కీలకమైన రోల్ ప్లే చేసేవారు. అది చాలా మట్టుకి కొన్ని విషయాలు అధినేత కూడా తెలియకపోవచ్చు. ఎందుకంటే 21-22 మధ్యలో కొంతమంది పిఆర్పి క్యాడర్ని, స్తబ్దతగా ఉన్న వాళ్ళందరినీ పిలిపించి హైదరాబాద్లో మీటింగ్ పెట్టడం కావచ్చు. అట్లాగే వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజల్ని రహస్యంగా కలిసి వాళ్ళని మోటివేట్ చేయడం, అట్లాగే వివిధ వర్గాలకు సంబంధించిన నాయకుల్ని రహస్యంగా కలటం కావచ్చు. అదే రకంగా పార్టీకి ఎవరైతే ఆర్థికంగా అండదండలు ఉండగారో అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి అధినేత దగ్గర తీసుకెళ్లి పార్టీని ఒక రకంగా ఆర్థికంగా సపోర్ట్ చేయటం కావచ్చు. అట్లాగే ఎవరైనా బలమైన వ్యక్తులు, బలమైన స్థాయి నాయకులు పార్టీలోకి వస్తుంటే వాళ్ళ ప్రొఫైల్ స్క్రూటినీ చేసి పార్టీలో జాయిన్ చేసుకోవడం కావచ్చు. ఒక రకంగా ఆ పార్టీకి ఏ విధంగా చెయ్యాలో అన్ని రకాలుగా పార్టీకి అండదండలు అందించారండి. అలాంటి గొప్ప వ్యక్తికి ఈరోజు పార్టీ నుంచి అలాగే ప్రభుత్వ కూటమి నుంచి ఈ పదవి రావటం అన్నది సంతోషదాయకమే. కాకపోతే ఏంటంటే మేము మినిస్ట్రీ వస్తే ఇంకా ఆనందపడదాము. క్యాబినెట్ ర్యాంక్ తో ఈ హోదా కల్పించడం అన్నది చాలా ఆనందదాయకం అండి. ముఖ్యంగా ఆయన పర్యావరణ ప్రేమికుడే అండి. నేచర్ ని చాలా బలంగా ఇష్టపడతారు. రీసెంట్ గా కూడా పిఠాపురం వెళ్ళినప్పుడు పర్యావరణం మీద కొన్ని మొక్కల కార్యక్రమం ఏదో ఎంకరేజ్మెంట్ ప్రోగ్రామ్ ఉందంటే దానికి కూడా బిజీ షెడ్యూల్లో కూడా అటెండ్ అవ్వటం, అంటే ఆయనకి నేచర్ లవర్ గా ఆయనకి పదవి ఇవ్వటం అన్నది నిజంగా ఈ పదవికి ఆయన తప్పకుండా న్యాయం చేస్తారన్న నమ్మకం అయితే నాకు ఉందండి. సో ఒక రకంగా పవన్ కళ్యాణ్ కంట్రోల్లోనే ఆ శాఖ ఉంది కాబట్టి సో ఆయన ఇష్టం మేరకి పదవి ఇచ్చారనుకోవచ్చా? 100% అండి. కూటమిలో ఏ నిర్ణయం తీసుకున్నా పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారంటే అన్ని రకాలుగా ఆలోచిస్తారండి. మోరెవరు కళ్యాణ్ గారికి ఉన్న హెల్త్ ఇష్యూస్ వల్ల ఈ అదే రకంగా ఆయన దేశంలోనే ప్రథమ స్థానంలో పంచాయతీరాజ్ని తీసుకురావడం వల్ల కొంచెం ఓవర్ బర్డెన్ పడుతుంది. సో ఆ బర్డెన్ ని కంపల్సరీ ఈయనకి ట్రాన్స్ఫర్ చేస్తారు అని ఒక నమ్మకం అయితే నాకు ఉందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సూచనల మీదకు ఆయన నాయకత్వంలో గిరి దాటకుండా నిబద్ధత పనిచేసే జన సైనికుడు అండి శ్రీ కొణిదెల నాగబాబు గారు. అలాంటి వ్యక్తికి సరైన ప్లేస్మెంట్ ఇచ్చారని మాత్రం నేను భావిస్తాను సార్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక అటవీ శాఖ, పర్యావరణకు సంబంధించిన శాఖ అంతా కూడా ఇక నాగబాబు గారే
కీలకంగా వ్యవహరించబోతున్నారు, అంతేనా? లేదు సార్, అట్లా అని ఏమి ఉండదండి. ఎందుకంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే మంత్రిత్వ శాఖలో ఉన్నదో అందులో ఉన్న కొన్ని లిమిటెడ్ అంటే విజన్ 2047 కి సంబంధించిన కొన్ని టార్గెట్స్ అయితే కళ్యాణ్ గారు పర్సనల్ గా నిర్దేశించుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఆ ఈ పనికి అయితే ప్రకృతి ప్రేమికుడిగా గౌరవ నాగబాబు గారు 100% న్యాయం చేస్తారని ఒక నమ్మకంతోనే ఆ విజన్ 2047 లో భాగంగానే ఈ పదవి ఆయన కట్టబెట్టారని మాత్రం నేను భావిస్తున్నాను సార్ వ్యక్తిగతంగా. సో క్యాబినెట్ ర్యాంక్ హోదా కల్పించడం అంటే ఒక రకంగా ఈక్వల్ టు మినిస్టర్ అనుకోవచ్చా? సేమ్ అలాంటి సెక్యూరిటీ కానీ అలాంటి సౌకర్యాలు కానీ ఇవన్నీ కూడా కొనసాగే అవకాశం ఉందంటారు మంత్రిగా ఎవరు ఉంటారో అదే విధంగా? సార్ ఇక్కడ ఒక విషయం మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలి సార్. నాగబాబు గారు పదవి కోసం ఏ రోజు ఆలోచన చేయరు సార్. ఎందుకంటే ఒక డిప్యూటీ స్థాయి సీఎం గా ఉండి ఒక పార్టీ అధినేతకి బ్రదర్ గా ఉండి ఆయన ఏ రోజు ఆయన దర్పం ఎక్కడ ప్రదర్శించారు సార్. ఈ రోజుకి ఆయన ఏ టూర్ చేసినా ఆ టూర్ యొక్క ఎక్స్పెండిచర్ అంతా ఆయన పర్సనల్ గానే వాడతారు తప్ప ప్రభుత్వానికో లేదంటే వేరే వ్యక్తులకు ఆపాదించాలని మాత్రం ఆయన ఏ రోజు అనుకోరండి. అలాంటి గొప్ప వ్యక్తి అండి, గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అండి. ఎవరైనా కష్టాల్లో వచ్చి సార్ నాకు ఈ ప్రాబ్లం ఉందండి, నాకు చేసి పెట్టండి, కొంచెం ఇబ్బంది పడుతుందంటే ఆయన పరిధిలో ఎంత వరకు చేయాలో అంతవరకు మాక్సిమం ఎస్టీమ్కి వెళ్ళి ఆ పని కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేయడమే కాదు, ఏదో ఫోన్ చేసి అది అయ్యిందా చేసేయండి అని చెప్పడం కాకుండా రెగ్యులర్ ఫాలోఅప్స్ ఉంటాయండి ఆయన దగ్గర. సో అందువల్ల ఈ రోజు పిఠాపురంలో రీసెంట్ గా చాలా మందికి ఆయన అన్కండిషనల్ గా సోషల్ మీడియా వేదికగా వచ్చిన ఇష్యూస్ అన్ని ఆయన దృష్టికి వెళ్ళటం, ఆయన ఇమీడియట్ గా షార్ట్అవుట్ చేయటం, ఇలాంటి విషయాల్లో ఆయన చాలా యాక్టివ్ గా ఉంటారండి. ఇందులో డెఫినెట్ గా ఈ పదవి అన్నది 200% నాగబాబు గారికి న్యాయం చేస్తారని నమ్మకంతోనే ఇచ్చారు సార్, అందులో డౌటే లేదు. ఇప్పటి వరకు పార్టీలో ట్రబుల్ షూటర్గా ఆయన బ్యాక్ ఎండ్లో ఉండి సో మొత్తం పార్టీకి అవసరమైనటువంటి అన్ని వ్యవహారాలని చక్కబెట్టేవాళ్ళు. అయితే ఇప్పుడు ఈ పదవి రావడం వల్ల ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఆయనకు బాధ్యత పెరిగింది అనుకోవచ్చా? సార్ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు నుంచి ఆయన బాధ్యతగానే ఉన్నారు సార్. బాధ్యత పెరగటాలు తగ్గటాలు ఉండదండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది జనసేన పార్టీ నాయకులు శ్రీనివాస్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తన బాధ్యతను నాగబాబు గారికి పెంచారనేది కాకుండా సో ఆయన ప్రతి విషయంలో కూడా పార్టీ పరంగానే ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించబోతున్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే తమ్ముడు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఒక సాధారణ కార్యకర్తగా పార్టీలో కీలకంగా ఉంటున్నటువంటి నాగబాబుకి ఇప్పుడు ఈ పదవి రావడం వల్ల బాధ్యతను మరింత పెంచినట్లయిందని జనసేన పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్.